నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై దారి దోపిడీ కలకలం రేపింది. బహిర్భూమికి వెళ్లిన భార్య భర్తలపై దాడి చేసిన దుండగులు తీవ్రంగా గాయపరిచి నగదు బంగారం ఎత్తుకెళ్లారు. పాణ్యం మండలం భూపన్పాడుకు చెందిన పెద్దన్న జయమ్మ తమ కుమార్తెను కాన్పు కోసం శాంతిరామ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కూతురు వద్ద బంధువులను ఉంచి భార్యాభర్తలు ఇద్దరు బైక్పై బయటకు వచ్చారు. అప్పటికే మాటేసిన దోపిడీ దొంగలు ఒక్కసారిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పెద్దన్న శాంతిరామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పాణ్యం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్రమం కనిపోయినాము, పోయి వచ్చన్నాగానే అయితర కాలువలో నుండి సరసర వచ్చంటే నాకు కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంది శబ్దం అవుతుంది, మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినాడు, కట్టె తీసుకుని కొట్టేటి అక్కడ కింద పడినాడు, బండి మీద ఉన్నాడు. ఇంకా జోగులు ఒకడు చూపించాడు, కొట్టినాడు. మళ్ళీ తర్వాత నా చేను ఒకడు గుండుకున్నాడు. బంగపోతున్నాడు, మీకు డబ్బులు కావాలని కొట్టించారా, నేను నన్ను ఇడిచారా, మీరు ఎవరు అసలు నేనేం చేసినానని మేము పిల్లని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం అంటే సన్నగా ఇట్టనే ఉంటారు పిల్లలు. ఇద్దరు ఆయనకే ఎక్కువ, నాకేం రక్తాలు కాలే.